తస్మాదజ్ఞానసంభూతం హృత్సంజ్ఞానాసీనాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్ఠోత్తిష్ఠ భారత. మనసులోని అన్ని బంధాలు, భయాలు, సందేహాలు అజ్ఞానం వల్లే కలుగుతాయి. హృదయంలో ఉండే ఈ సందేహం మన బుద్ధిలో, మనసులో లోతుగా కూర్చుంటుంది. అందువల్ల అది తొలగకపోతే ఎప్పటికీ శాంతి ఉండదు. జ్ఞానం అనేది ఒక ఖడ్గం వంటిది. ఆ ఖడ్గంతో అజ్ఞానాన్ని ఖండించాలి. మనిషి ఎప్పుడు ఇది సరైనదేనా లేక తప్ప అని తర్జన భర్జనలో పడతాడు. కానీ జ్ఞానం కలిగిన వాడు దారి స్పష్టంగా తెలుసుకుంటాడు. కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం ఏదైనా ఒక పద్ధతిని నడిపే మార్గంలో నిలకడగా ఉండాలి. ఒకసారి స్పష్టమైన జ్ఞానం వస్తే మన నిర్ణయాలు ధైర్యంగా ఉంటాయి. జీవితం సమగ్రంగా ఉంటుంది. ఇది కేవలం ఆధ్యాత్మికతలోనే కాదు, విద్యా, వృత్తి, సంబంధాలు అన్నిటికీ వర్తిస్తుంది. ఇక సందేహాలు, బలహీనతలు వదిలేసి జ్ఞానాన్ని ఆశ్రయించి లేచి నిలబడు అని మన అందరిలో ధైర్యాన్ని నింపుతున్నారు శ్రీకృష్ణ భగవానుడు. హరే కృష్ణ.